134 మెథడాలజీ ఆఫ్ సోషలాజికల్ ఎంక్వైరీస్లో యూనిట్ నెంబర్ 2లో థియరీస్ అండ్ రీసెర్చ్ గురించి చెప్పుకుంటాం. ఈ థియరీస్ అండ్ రీసెర్చ్ అంటే మన తెలుగులో అర్థం ఏంటి? సిద్ధాంతము, పరిశోధన అని అర్థం అనమాట. మనము ఏది రీసెర్చ్ మెథడాలజీలో మనం రీసెర్చ్ కనుక మనం చేయాలంటే ఒక టాపిక్లో తప్పనిసరిగా మనం ఎంచుకునే సిద్ధాంతం మీద ఆధారపడి పరిశోధన అనేది మనకి సత్ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మనం ఎంచుకునే సిద్ధాంతం మీదే ఈ యొక్క ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఈ సిద్ధాంతాన్ని ఒక ప్రముఖంగా ఏ సిద్ధాంతం మీద మనం పరిశోధన చేస్తున్నాం అనేది ఈ సిద్ధాంత రీసెర్చర్కి అంటే సిద్ధాంత పరిశోధకుడికి తప్పనిసరిగా ఒక మంచి అవగాహన ఈ సిద్ధాంతం మీద థియరీ మీద ఉండాలనేది మనం చెప్పుకుంటాం. దానివల్ల మనకేంటి సత్ఫలితం వస్తుంది, మన రిజల్ట్స్ అనేది ఫ్రూట్ఫుల్నెస్ అనేది ఏర్పడుతుంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం యూనిట్ నెంబర్ 2లో థియరీ అండ్ రీసెర్చ్ గురించి ఈరోజు మనం చెప్పుకుంటాం. అసలు సిద్ధాంతం అంటే ఏంటి, పరిశోధన అంటే ఏంటి మనం కూలంకషంగా ఈరోజు మనం తెలుసుకుంటూ ఉంటాం. సిద్ధాంత స్వభావం ఎలా ఉంటుంది అన్నట్లయితే సిద్ధాంతము విజ్ఞాన స్వరూపమైనది. సిద్ధాంతం అనేది విజ్ఞాన స్వరూపం అంటే విజ్ఞానం అనేది మనం పొందుపరుచుకుంటుంది సిద్ధాంతంలో. తర్వాత పరస్పర సంబంధం ఉన్న భావనల ఫలితంగా ఏర్పడుతూ ఉంటుంది. పరస్పర సంబంధంలో ఉన్న భావనల ఫలితంగా ఏర్పడుతూ ఉంటుంది సిద్ధాంతం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం. విజ్ఞాన స్వరూపము పరస్పర సంబంధమైన భావనల మీద ఏర్పడింది సిద్ధాంతంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. సిద్ధాంత భావనలో మధ్య ఉన్న కార్యాకరణ సంబంధాన్ని తెలియజేసే భావనలతో కూడుకుని ఉంటుంది అనేది మనం సిద్ధాంతాన్ని గురించి తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. వివిధ చలాంకాల మధ్య ఉంటాయని అనుమానించే సంబంధాలే సిద్ధాంతంగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఏంటి, వివిధ చలాంకాల మధ్య ఉంటాయని అనుమానించే ప్రక్రియ పద్ధతుల్ని మనం ఒక సిద్ధాంతంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ చలాంకాలలోని కొన్ని స్వతంత్రమైనవి ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి, కొన్ని మధ్యలో జోక్యం చేసుకునే ఇంటర్వెన్నింగ్ అనే మరికొన్ని అస్వతంత్రమైన వేరియబుల్స్ ఉంటాయి అనేది సిద్ధాంతపరంగా మనం తెలుసుకుంటాం. సిద్ధాంతంలో ఇండిపెండెంట్ వేరియబుల్స్, ఇంటర్వెన్నింగ్ వేరియబుల్స్ ఈ ఇమిడి ఉంటాయి అనేది మనం ఈ సిద్ధాంతంలో తెలుసుకుంటూ ఉంటాం. అంటే సిద్ధాంతం అనేది వివిధ చలాంకాల మధ్య ఉన్న కార్యకారణాల సంబంధంతో ముడిపడి నడిపిస్తూ ఉంటుంది అనేది మరి పరిశోధకుడు తన పరిశోధనలో ఉన్న వివిధ మార్గాలను చూపిస్తూ అతన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ చలాంకాలన్నీ కూడా ఇండిపెండెంట్ వేరియబుల్స్ కానీ ఇంటర్వెన్నింగ్ వేరియబుల్స్ కానీ పరిశోధకుడిని ముందుకు నడపడానికి సిద్ధాంతపరంగా ఎంతో దోహదం చేస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. అంటే సిద్ధాంతం అనేది వివిధ చలాంకాల మధ్య ఉన్న కార్యకారణ సంబంధాలతో ముడిపడి ఉంటుందని పరిశోధకుడికి తన పరిశోధనలో వివిధ మార్గాలను చూపిస్తూ మార్గదర్శిగా ఉంటుందనేది మనం సిద్ధాంతం గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ పరిశోధకుడు అతను ముందుకు నడిపిస్తూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. తర్వాత ఈ మాట పరిశోధకుడు తన పరిశోధనలో వివిధ మార్గాలను చూపిస్తూ అతన్ని ఒక నూతన దృక్పథం వైపు ఈ సిద్ధాంతం అనేది నడిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ పరిశోధకుడు అనిశ్చయితగా ఉన్న అతను ప్రోత్సహించే కార్యోముఖుడిగా చేస్తుంది సిద్ధాంతం అనేది. అంటే మనకి ఎటువంటి యొక్క మేటర్ అంటే ఇక్కడ పరిశోధనా పద్ధతుల్లో ఈ సిద్ధాంతం అనేది అతన్ని కార్యోముఖుడిగా చేయడానికి ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది. ఎవరిని? పరిశోధకుడిని కార్యోముఖుడిగా చేయడానికి సిద్ధాంతపరమైన పద్ధతులన్నీ కూడా దోహదం ముందుకు నడిపిస్తూ ఉంటాయి అనేది మనకి చెప్పుకోవచ్చు అనమాట. కార్యాచరణకు పూనుకోవటము తప్పనిసరైనప్పుడు ఈ ప్రపంచానికి దృగ్విషయాన్ని గురించి కొన్ని ఊహలు చేయవలసి ఉంటుందన్నమాట. ఈ ఊహల స్థానంలో శాస్త్రీయమైన సూత్రాలను ప్రతిష్టాపన చేసేంత వరకు ఇలాంటి ఊహలు చేస్తూనే ఉండాలని అనుకుంటూ ఉంటాం అనమాట. సిద్ధాంతపరంగా మనం సిద్ధాంతంలో సందర్భ శుద్ధి, ఇక్కడ ఏంటి తర్కము, అంతర్గత సంగతత్వము, ఇంటర్నల్ కన్సిస్టెన్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. ఇవి పరిశోధకుడు తన లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడుతూ ఉంటాయన్నమాట. వాస్తవం అనిపించే సిద్ధాంతాలు కొన్ని ముఖ్యమైన సామాజిక విధాన నిర్ణయాలకు తోడ్పడుతూ ఉంటాయన్నమాట. సిద్ధాంతపరంగా ఏ సిద్ధాంతం సహాయం లేకుండానే మనం పరిశోధన కొనసాగించవచ్చు. సిద్ధాంతాన్ని మనం బేస్ చేసుకోకపోయినా కూడా మనం పరిశోధనలు కొనసాగించవచ్చు. అయితే ఈ పరిశోధన అసమర్థంగా ఉంటుంది, అంటే కంప్లీట్ గా మనకి ఫ్రూట్ఫుల్నెస్ అంటే సంతృప్తికరంగా ఉండదు, మనకి సమాజానికి ఉపయుక్తంగా ఉండదు అనేది మనము చెప్తూ ఉంటాం. థియరీ అంటే సిద్ధాంతం మీద బేస్ చేయకుండా మనం రీసెర్చ్ కనుక చేసినట్లయితే దానికి అనుకున్నంత ఫలితం అనేది మనకి లభించదు అనేది మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఒక పరిశోధకుడు ఒక పరిశోధనా పథకాన్ని కట్టుదిట్టంగా రూపొందించడానికి సిద్ధాంతము నిరంతరము
సహాయకారిగా సహాయపడుతూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాం అనమాట. అయితే సిద్ధాంతము కేవలము తాత్కాలికము, ప్రాథమికమైనవి. ఇవి సిద్ధాంతాలన్నీ కూడా తాత్కాలికమైనవి, అన్ని ప్రాథమికమైనవిగా చెప్పుకుంటూ ఉంటాము. అవి అనిశ్చితమైనవి కావటం వలన వివిధ సూత్రాలు అవి అనిశ్చితం కావటం వల్ల వివిధ సూత్రాలు అవి కాక సిద్ధాంతంపై అండ్ సిద్ధాంతాలు ఈ లింక్డ్ గా ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సిద్ధాంతం అనేది సూత్రం తాలూకు ప్రారంభ దశ మాత్రంగానే మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఏంటి, సిద్ధాంతం అనేది ఒక ప్రారంభ దశగానే మనం చెప్పుకోవాలి. దీనికి మార్పులు చేర్పులు అవకాశం ఉన్న ట్రయల్ మోడల్స్ గా మనం భావించుకోవచ్చు. మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఒక ట్రయల్ మోడల్స్ గా మన సిద్ధాంతాన్ని భావించుకోవడానికి వీలు పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలియపరచుకోవచ్చు అనమాట. ప్రస్తుత విజ్ఞానంలోని కొన్ని ఖాళీలు, గ్యాప్స్ అనమాట సిద్ధాంతాలు చూపిస్తూ ఉంటుంది. కొన్ని గ్యాప్స్ మనం సిద్ధాంతపరంగా మనము చూస్తూ ఉంటాం అనమాట. ఇంతకు మించి మంచి సిద్ధాంతము ప్రస్తుత భావాలను దత్తాంశ సమీకృతము చేస్తూ ఉంటాయి. అలా చేస్తున్నప్పుడు వివిధ పరిశీలకుల మధ్య ఉన్న భిన్న అభిప్రాయాలను, తర్వాత అనుకూల ప్రతికూల పద్ధతులను మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. సుసందర్భమైన పరిశోధన, క్షుణ్ణమైన చర్యల ఆధారంగా ఏర్పడి సిద్ధాంతము విపరీతమైన ఊహల కన్నా మెరుగైన పద్ధతిలో వివిధ నిర్దేశాలు పబ్లిక్ మేకర్స్ కి ఇది సహాయపడుతూ ఉంటుంది అనేది మనం సిద్ధాంతం యొక్క స్వభావాన్ని ఈ విధంగా తెలియపరచుకుంటూ ఉంటాం. పరిశోధకుల్లో సిద్ధాంతం యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూడండి. సిద్ధాంత స్వభావం ఏ విధంగా ఉన్నదో ముందు తెలుసుకున్నాం. ఇప్పుడు సిద్ధాంతంలో పరిశోధనలో సిద్ధాంతం యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. సిద్ధాంతము పరిశోధనకు మార్గదర్శకంగా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. అది వరకే తెలుసుకున్నాము. తర్వాత సిద్ధాంతాలు ప్రపంచాన్ని దర్శించడానికి ఉపకరించే తాత్కాలిక సాధనాలని వాటిని పరీక్షించవలసి ఉంటుందని పరిశోధకులకు తెలుసు అనమాట. అనుభవిక పరిశోధనలో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవటము, సుశిష్టమైన పరిశీలన విషయాలను సేకరించడం అనేది సిద్ధాంతపరంగా పరిశోధనలో ఒక ప్రధాన పాత్రగా మనం ఇక్కడ తెలియపరచుకుంటూ ఉంటాము. అయితే ఈ ప్రపంచము మన ముందు అనేక సమస్యలని ఉంచుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో అనేక సమస్యలను మనం సామాజిక పరంగా, సమూహ పరంగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ అసంఖ్యాకమైన సమస్యల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవటం ఎలా అనే ప్రశ్న మనకి తలెత్తుతూ ఉంటుంది. సహజంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఇందులో ఏ సమస్యను మనం ఎంచుకోవాలనేది పరిశోధకుడికి సతమతం అవుతూ ఉంటాడు. ఏ సమస్యను ఎంచుకున్నట్లయితే మనం ముందుకు వెళ్ళగలుగుతామో, ఏ సమస్యను ఎంచుకున్నట్లయితే కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి అనేది పరిశోధకుడు తన అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాడు అనమాట. ఇలాంటి సందర్భంలో సిద్ధాంతం అనేది అన్ని సమస్యలకు అతీతమైన ఏదో స్పష్టం చేస్తుంది. సిద్ధాంతం అనేది ఇటువంటి సమస్య పరిశోధకుడు ఉన్నప్పుడు ఏది ఎంచుకోవాలి, ఏది ఎంచుకోకూడదు అనుకున్నప్పుడు ఈ సిద్ధాంతం అనేది ఒక పరిశోధకుడికి ఒక మార్గాన్ని సూచిస్తుంది అనేది మనము చెప్పుకోవచ్చు. మంచి సిద్ధాంతాలు మంచి ప్రశ్నలు సూచిస్తూ ఉంటాయి. తప్పనిసరిగా ప్రశస్తమైన సమస్యలకు అవసరమైన సమాధానాలు సిద్ధంగా ఉండవు, ఏర్పరచబడి ఉండవు కదా. ఈ యొక్క సిద్ధాంత పరంగా జవాబు సిద్ధంగా ఉన్న ప్రశ్నల గురించి ఆలోచించడము వృధా కాలయాపనే కాక ప్రస్తుత విజ్ఞానంపై ఏ విధంగా పరిపృష్టం చేయటము మంచి సిద్ధాంతము భవిష్యత్ సూచనలు చేయగలవన్నమాట. మంచి సిద్ధాంతం అనేది ఎటువంటి సూచనలు చేస్తుంది అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. ఒక మంచి థియరీని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అనేక సూచనలు, గైడెన్సెస్ పరిశోధకులకు మనకి అందిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, లోపభూయిష్టమైన సిద్ధాంతాల్లో వివిధ కారణాల వల్ల సరైనవి కావని నిరూపించడము కష్టమవుతూ ఉంటుంది. ఈ సిద్ధాంతం అనేది మనం సరిక్రమంగా తీసుకోకపోయినట్లయితే, లోపభూయిష్టమైన సిద్ధాంతాలు మనం టేకప్ చేసినట్లయితే ఇది సరైనవి కావు అని నిరూపించడానికి చాలా ఇబ్బంది, అంటే కష్టం అవుతుంది. అంటే మనం ఇంతవరకు చేసిన ఈ యొక్క పరిశోధన ఫలితాలన్నీ కూడా పరిపూర్ణంగా సమాప్తి కావాలనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో సిద్ధాంతాల్లోని చలాంకాలు, నిర్మాణ సామాగ్రి అస్పృష్టంగా ఉండి ఇది యొక్క మాపనకు, అంటే మనకి రిజల్ట్స్ వీలుగా ఉండవు అనమాట. అంటే ఫలప్రదమైన రిజల్ట్స్ మనము ఏర్పరచుకోలేమనేది చెప్తాడు. చలాంకాలు, నిర్మాణ సామాగ్రి మనకు అనుకూలంగా ఉండకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేవి అంత ఫలప్రదంగా ఉండవు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ పరిశోధకులు వివిధ పద్ధతుల ద్వారా చలాంకాలను పరీక్షించడం జరుగుతూ ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే.
వీరు అనుసరించే విభిన్న పద్ధతులు సరిపోల్చడానికి వీలుంటుంది అనమాట. అంటే మనం పర్టికులర్ సిద్ధాంతం టేకప్ చేసుకున్నట్లయితే వీళ్ళు కనుక పరిశోధనా ఫలితాలను కనుక తీసుకున్నట్లయితే ఇవి సరిపోల్చడానికి వీలుండదు అనేది మనకి ఇక్కడ తెలుస్తున్నది. వివిధ తరహాల్లో నిర్వహించిన పరిశోధనా ఫలితాలు పరీక్షించడానికి ఆయా సిద్ధాంతాల్లోని చలాంకాలు మాపనం చేయడానికి సంబంధించిన పరిశోధనల మధ్య విభేదాలు తలెత్తుతూ ఉంటాయి. మనం అనేక రకాల పరిశోధనలు చేస్తూ ఉంటాం. ఈ చలాంకాల మాపనం చేయడానికి ఈ సరైన థియరీ కనుక మనం టేకప్ చేసుకోకపోయినట్లయితే అనేక విభేదాలు అంటే డిఫరెన్సియేషన్ అనేది మనకి సిద్ధాంతపరంగా రీసెర్చ్ పరంగా తెలియపరుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని సమయాల్లో సిద్ధాంతాలు స్పష్టమైన భవిష్యత్ సూచనలు చేయడంలో విఫలం కావచ్చు. ఇటువంటి అప్పుడు ఒక స్పష్టమైన భవిష్యత్ సూచనలు చేయడంలో సిద్ధాంతపరంగా విఫలం కావచ్చు అనేది మనకు తెలిసిన విషయం. ఎప్పుడు సిద్ధాంతపరంగా మనం ఎప్పుడు విఫలమవుతామో సరైన సిద్ధాంతాన్ని మనం ప్రక్రియ పద్ధతుల్లో ప్రయోగించలేకపోవటం వల్ల విఫలం అవుతూ ఉంటాం అన్నమాట. ఇలాంటి సరళమైన సిద్ధాంతాలు ఎలాంటి దత్తాంశంపైన ఉపయోగిస్తాయి, వాస్తవాలను కొన్ని భాష్యాలు చెప్పి పై రకమైన సిద్ధాంతాలను సమర్పించడానికి కొందరు ప్రయత్నించవచ్చు అనేది సిద్ధాంతం యొక్క భావన పద్ధతులు మనము ఇక్కడ తెలియపరుస్తూ ఉంటాం. ఇక్కడ సిద్ధాంతాలను ఎలా రూపకల్పన చేయాలి, వినియోగంలో ఎటువంటి దశలు ఉంటాయి అనేది మనం ఈ ప్రక్రియ పద్ధతుల్లో మనం తెలుసుకుంటూ ఉంటాం. సిద్ధాంత రూపకల్పన వినియోగంలో రకాలు అనేది ఈ సిద్ధాంత అంటే పరిశోధనలో ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అనమాట. పరిశోధన అంచెలంచెలుగా కొనసాగుతూ ఉంటుంది. పరిశోధన అనేది నిరంతరము అంచెలంచెలుగా అంటే స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది అనేది ఇక్కడ మనకు తెలిసిన విషయమే. పరిశోధకుడు మొదట ఒక ప్రత్యేకమైన దత్తాంశము లేదా ఊహ ఇండక్షన్ ఆధారంగా ఒక సాధారణమైన సిద్ధాన్ని ఏర్పరచుకుంటాడు. పరిశోధకుడు ఏం చేస్తాడు, ఒక ప్రత్యేకమైన దత్తాంశము లేక ఇండక్షన్ ఆధారంగా ఒక సాధారణమైన సిద్ధాంతాన్ని ఏర్పరచుకుంటాడు, టేకప్ చేస్తాడు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ సాధారణ సిద్ధాంతం నుంచి కారణత్వ సంబంధం ఉన్న ప్రతిపాదన క్యాజువల్ ప్రపోర్షన్ కు ఎంచుకొని దానికి సమూహము లేదా సెట్టింగ్ డిడక్షన్ ద్వారా పరీక్షించవచ్చని సిద్ధాంతం అంటే రీసెర్చ్ ప్రకటిస్తాడు అనమాట. మూడో దశలో ఈ ప్రతిపాదనకు ఆచరణాత్మకమైన చలాంకాలను విడగొట్టి ఇవి ఊహించిన పరిశీలించిన సంబంధాలకు తగినట్లుగా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తాడు, హైపోథెసిస్ టెస్టింగ్ చేస్తూ ఉంటాడు. నాలుగో దశలో ఏమవుతుంది, నాలుగో దశలో లభించిన ఫలితాలు ఆగమన పద్ధతి ఇండక్టివ్ స్టెప్ కి అనుసరించి సిద్ధాంతాన్ని ధృవీకరించడం కానీ మార్చడం కానీ పరిశోధకుడు చేస్తూ ఉంటాడు అనేది మనం తెలుసుకోవాలి. ఇలాంటి అనుక్రమం కింద ఈ కింద పద్ధతుల్లో మనకి తెలుస్తుంది అని చెప్తాడు. భావనలు, సిద్ధాంతాలు, పరికల్పనలు, యథార్థాలు, దీంట్లో నిగమ ఆగమ పద్ధతులు ఇన్క్లూడ్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి, భావనలు, సిద్ధాంతాలు, పరికల్పనలు, యథార్థాలు. దీంట్లో నిగమ పద్ధతి ఉంటుంది, ఆగమ పద్ధతి కూడా మనం దీన్ని సిద్ధాంతపరంగా మనం ఇక్కడ సిద్ధాంత రూపకల్పనలో చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. సామాన్యం నుంచి ప్రత్యేకతకు లేదా సిద్ధాంతం నుంచి యథార్థాలకు సాగే ప్రక్రియ నిగమ ప్రక్రియ అంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనము నిగమ ప్రక్రియ అంటూ ఉంటాం అన్నమాట. దీనికి భిన్నంగా పరిశోధకుడు యథార్థాల నుంచి సిద్ధాంతము రూపకల్పనని అనుసరించే ప్రక్రియను ఆగమ ప్రక్రియ అంటారు. నిగమ ప్రక్రియ అండ్ ఆగమ ప్రక్రియ పోయిన యూనిట్ లో కూడా మనం చెప్పుకున్నాము. ఈ నిగమ ప్రక్రియ అంటే ఏంటి, సామాన్యం నుంచి ప్రత్యేకము లేదా సిద్ధాంతం నుంచి యథార్థాలను సాగే ప్రక్రియను నిగమ ప్రక్రియ అంటూ ఉంటాం అనేది మనకు తెలిసిన విషయమే. దీనికి భిన్నంగా పరిశోధకుడు యథార్థాల నుంచి సిద్ధాంతాల రూపకల్పన అనుసరించే ప్రక్రియను ఆగమ ప్రక్రియగా మనం చెప్తూ ఉంటాం. ఇది సిద్ధాంత రూపకల్పనలో ఈ నిగమ ప్రక్రియ అండ్ ఆగమ ప్రక్రియ అనేది ప్రత్యేకమైన భావనని మనకి తెలియజేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక సిద్ధాంతం కానీ లేదా అందులోని కొన్ని అంశాలను కానీ పరీక్షించడానికి వాటిని నిర్మాణ సామాగ్రి వ్యక్తం చేయడానికి మార్గం కనుక్కొని వాటిని పరిశీలించడానికి కొన్ని అంశాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా పరిశోధకుడు కొన్ని అంశాలను ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. వివిధ నిర్మాణ సామాగ్రి సృష్టమైన పరిశీలించడానికి వీలైన రూపంలో మార్చడానికి ఆచరణాత్మకమైన నిర్వచనము అవసరమవుతూ ఉంటుంది అనమాట. తప్పనిసరిగా ఈ యొక్క మనం ఎంచుకున్న సామాగ్రి నిర్మాణ సామాగ్రి కూడా ఈ పరిశోధనకు వివిధ రూపాలలో మార్చడానికి ఆచరణాత్మకమైన ప్రక్రియా పద్ధతులు తప్పనిసరిగా అవసరమని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట.
ఒక ప్రాతిపాదికను ఆచరణాత్మకమైనదిగా చేయడంతో అది ఒక పరికల్పనగా రూపుదిద్దుకుంటుంది, ఒక హైపోథెసిస్ గా రూపుదిద్దుకుంటుంది. ఆచరణాత్మకంగా చేయడం, ఒక ప్రతిపాదనను ఆచరణాత్మకంగా చేయడంలో ఒక రూపకల్పనకి ఒక పరికల్పనగా రూపొందుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆచరణాత్మక అంశాల మధ్య సంబంధాన్ని గురించి భవిష్యత్ సూచనలు చేసేదే పరికల్పనగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటి, ఆచరణాత్మక అంశాల మధ్య సంబంధాన్ని గురించి భవిష్యత్ సూచనలు చేసేదే పరికల్పనగా మనం ఇక్కడ తెలియజేసుకుంటూ ఉంటాం. సామాజిక పరిశోధనలో సిద్ధాంతానికి వాస్తవానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని కలిగించడం అనేది ఈ మరొక దశగా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, సామాజిక పరిశోధనలో సిద్ధాంతానికి వాస్తవానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని కలిగించడమే మరొక దశగా మనం ఇక్కడ సిద్ధాంత రూపకల్పనలో చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. పరిశీలించిన సామాజిక పరిశోధనల దత్తాంశము మన పరికల్పనకు సరైనది కానట్లయితే ఈ పరికల్పన దోషించవలసి వస్తుంది. అంటే ఈ పరికల్పన మనకి సరైన రిలయబిలిటీ కానట్లయితే ఆ పరికల్పనను మనము తీసివేయవలసి వస్తుంది అనమాట. ఈ పరికల్పనకు ఆధారమైన సిద్ధాంతాన్ని మనము శంకించాల్సి వస్తుంది, ఆలోచించవలసి వస్తుంది అనేది మనకి ఇక్కడ తెలిసిన విషయము. తర్వాత ప్రత్యేక దత్తాంశానికి సిద్ధాంతానికి పొందన కుదరకపోయినప్పుడు సిద్ధాంతం పట్ల విశ్వాసం మనకి సన్నగిల్లుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి, దత్తాంశానికి సిద్ధాంతానికి పొందన అనేది కంపల్సరిగా ఉండాలి. అట్లా కంపల్సరిగా లేనప్పుడు మనకు ఆ సిద్ధాంతం పట్ల విశ్వాసాన్ని కోల్పోతాం అనేది తప్పనిసరిగా మనం గ్రహించాలి. అలా కాక ఈ రెండింటికి మధ్య సరైన పొందన ఏర్పడినప్పుడు సిద్ధాంతం పట్ల మన విశ్వాసము పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ పొందన ఏర్పడినట్లయితే సిద్ధాంతం పట్ల మనకు ఒక మంచి అభిప్రాయము ఏర్పడుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ విధంగా పరికల్పన ఫలితాల పరీక్ష ద్వారా సిద్ధాన్ని సమర్పించడం అనేది ఒక ప్రత్యేకమైన భావనగా మనం ఇక్కడ చెప్పుకోవాలి, కంపల్సరిగా చెప్పుకోవాలన్నమాట. ఈ తర్వాత ఈ మార్చటము వంటి ప్రక్రియ ఆగమ దశము ఇండక్టివ్ ఫేజ్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఒక ప్రక్రియ ఆగమ దశగా మనం దీంట్లో చెప్పుకుంటూ ఉంటాం అనమాట. పరికల్పన పరీక్షలో సిద్ధాంతము ఒక రన్నింగ్ స్కోర్ బోర్డుగా మనం ఉపయోగించబడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి, పరికల్పన పరీక్షలో సిద్ధాంతం అనేది ఒక రన్నింగ్ స్కోర్ బోర్డుగా మనకి ఉపయోగిస్తూ ఉంటుంది సిద్ధాంత భావన ప్రక్రియలో. పరికల్పన పరీక్ష ఫలితాలు తెలిసాక అవి సిద్ధాంత ప్రాతిపదిక దత్తాంశంగా మారుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటి, పరికల్పన పరీక్ష ఫలితాలు తెలిసాక అవి సిద్ధాంత ప్రాతిపదిక దత్తాంశంగా మారుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. పాత సిద్ధాంతంలో విభేదీకరించే నూతన ఫలితాలు సరికొత్త ఆగమన ప్రక్రియకు మూలమవుతూ ఉంటాయి. ఇది మనకు తెలిసిన విషయమే. ప్రతి అధ్యయనం తర్వాత సిద్ధాంతంలో సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది. చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు, ఏర్పడకపోవచ్చు అనమాట. కాలానుగుణ్యంగా లభించే నూతన సాక్ష్యాధారాల ఫలితంగా సిద్ధాంత స్వరూపంలో మార్పులు చేర్పులు చేయటము జరుగుతూ ఉంటాయి. తప్పనిసరిగా ఈ మార్పులు చేర్పులు అనేవి సిద్ధాంతపరంగా కాలానుగుణ్యంగా జరుగుతూ ఉంటాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే అనమాట. పరిశోధకుడు సేకరించిన దత్తాంశ వాస్తవాలను వెలికి తీస్తుంది. ఈ పరిశోధకుడు దత్తాంశ వాస్తవాంశాలు పరిశోధకుడు సేకరించిన అంశాలను వెలికి తీస్తూ ఉంటుంది అనమాట. వీటి నుంచే ఫలితాలు రాబట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట. వీటి నుంచే మనకు ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి అనేది మనకి తెలిసిన విషయమే. ఇలాంటి యథార్థాలు సిద్ధాంతాలను అంగీకరించడానికి కానీ, నిరాకరించడానికి కానీ, లేదా పునర్నిర్వచించడానికి కానీ, మార్పులు చేర్పులు చేయడానికి తోడ్పడుతూ ఉంటుంది అనేది మన సిద్ధాంత రూపకల్పన భావనలో మనం చెప్పుకోవచ్చు అనమాట. సిద్ధాంతాలు అంతర్గతంగా ఉన్న దత్తాంశంతో ఏకీభవించే లక్షణమే కాక వాటికి రెండు ప్రత్యేక ధర్మాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ సిద్ధాంతాలు అంతర్గతంగా ఉన్న దత్తాంశాలను ఏకీభవించే లక్షణమే కాక వాటికి రెండు ప్రత్యేక లక్షణాలుగా ఉంటాయని చెప్తూ ఉంటాము. ఇక్కడ ఏంటి, ఒకటి మనం తీసుకున్నట్లయితే మిత వ్యయము, రెండోది సామాన్యత. ఇక్కడ మిత వ్యయం అంటే సామర్థ్యము అని అర్థం చేసుకోవాలి, ఎఫిషియన్సీ అని అర్థం చేసుకోవాలి. మిష వ్యయము అంటే మిత వ్యయం అంటే సామర్థ్యత లేకపోతే ఎఫిషియన్సీ అనే అర్థాన్ని మనకు తెలుసుకోవాలి. మిత వ్యయ స్వభావం వల్ల వివరించదలుచుకున్న సిద్ధాంతం అని అతి తక్కువ నిర్మాణ సామాగ్రితో కన్స్ట్రక్షన్తో సిద్ధాంత రూపకల్పన జరుగుతుంది. అతి తక్కువ సామాగ్రితో అంటే వినిమయ సామాగ్రితో మనం సిద్ధాంతాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్తూ ఉంటాము.
ఈ జరుగుతుంది. సామాన్యత సంబంధించిన సిద్ధాంత శక్తులు అత్యధిక ప్రమాణాలలో దత్తాంశాన్ని వివరించడానికి తమ సిద్ధాంతాన్ని సాగతిస్తూ ఉంటారన్నమాట. సహజంగా పరిశోధకులు అనేక విషయాలు వివరించగల సిద్ధాంతాలు సాధారణ సిద్ధాంతాల కన్నా ఎక్కువ ఉపయోగకరమైనవిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి సిద్ధాంతాలు లేకపోయినట్లయితే మన విజ్ఞాన శాస్త్రంతో సంబంధం లేని యథార్థాలు భావాల జాబితానే దర్శనమిచ్చేవి. ఈ కారణం వల్లనే వాళ్ళ వివరణలను సిద్ధాంతకర్తలు సామాన్యీకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది మనం ఏం చెప్తున్నాము, సిద్ధాంత రూపకల్పన వినిమయ దశలో ఈ సిద్ధాంతం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. తర్వాత విషయాలకు మనం వచ్చేటట్లయితే ఇక్కడ అనేక రకాల నూతన విషయాలను మనం తెలుసుకోవచ్చు. దీంట్లో మనం ఇక్కడ చూడండి, సిద్ధాంతపరంగా మనం ఏం చెప్పుకుంటున్నాము, సిద్ధాంతం అనేది ఏ విధంగా ఉండాలి అనేది మనం ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. థియరీ అండ్ రీసెర్చ్ ఒకటి మీద ఒకటి ఆధారపడుతూ ఉంటుందని చెప్తున్నాము. సిద్ధాంతము పరిశోధన థియరీ ఏంటి, ఇక్కడ థియరీ ఇప్పుడు సిద్ధాంతం గురించి చెప్తున్నాము. థియరీ గురించి చెప్పుకునేది ఇది ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రీసెర్చ్ ప్రాసెస్ అనమాట. ఈ థియరీ అనేది రీసెర్చ్ అనేది థియరీ అనేది మనం సిద్ధాంతాన్ని ఏం చెప్పుకుంటున్నాము, థియరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రీసెర్చ్ ప్రాసెస్ అని చెప్పుకున్నాము. డాటా రిక్వైర్డ్ ఫర్ ద థియరీ అనమాట. డాటా అనేది డాటా కలెక్షన్ అనేది థియరీకి సిద్ధాంతపరంగా ఎంతో ముఖ్యమైనదిగా చెప్పుకుంటాము. ఇంటర్నల్ కనెక్టెడ్ ఐడియాస్ అనేది అనేక రకాల ఊహాజనితమైన పద్ధతులున్నాయి. ఈ థియరీగా మనం సిద్ధాంతపరంగా చూస్తూ ఉంటాం అనేది చెప్తూ ఉంటాము. ఎలిమెంట్స్ ఆఫ్ థియరీలో ఇక్కడ మనం ఏంటి, కాన్సెప్ట్, వేరియబుల్స్, స్టేట్మెంట్స్, ఫార్మాట్స్ అనేవి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఎలిమెంట్స్ ఆఫ్ థియరీని మనం తీసుకున్నట్లయితే కాన్సెప్ట్స్, అనేక రకాల కాన్సెప్ట్స్ మనము అడాప్ట్ చేసుకుంటూ ఉంటాము. అనేక రకాల వేరియబుల్స్ కూడా మనము ఫాలో చేస్తూ ఉంటాము. అనేక రకాల దీనివల్ల మనకి ఏంటి, కాన్సెప్ట్ వేరియబుల్స్ వల్ల స్టేట్మెంట్, అనేక రకాల స్టేట్మెంట్స్, ఫార్మాట్స్ మనం థియరీ పరంగా చూస్తూ ఉంటాము. ఇది డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ ప్రాసెస్ లో ఉంటుంది. థియరీ అనేది ఈ డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ ప్రాసెస్ లో మనము చూస్తూ ఉంటాము. ఇక్కడ బేస్ లో అనేక రకాల మార్గాలను మనం చూసినట్లయితే అబ్స్ట్రాక్టివ్ థింకింగ్ అనేది మనం థియరీస్ లో చూస్తూ ఉంటాము. ఇక్కడ మనం అనేక కామెంటింగ్ అనే ఐడియాస్ కూడా మనము ఈ యొక్క థియరీస్ లో చూస్తూ ఉంటాము. ఎంపెరికల్ ఎవిడెన్సెస్ అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. ఎంపెరికల్ ఎవిడెన్సెస్ మనం థియరీలో మనం సిద్ధాంతపరంగా అనేక రకాల ప్రాసెస్ లో చూస్తూ ఉంటాము. లాజికల్ మేనరిజం అనేది మనం థియరీస్ లో చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనం చూడండి, లాజికల్ మేనరిజమ్స్ అనేవి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అనేది మనకు తెలిసిన విషయం. థియరీస్ లో చూడండి, రీసెర్చ్ థియరీస్ లో ఆర్ యూజ్డ్ ఇన్ ద రీసెర్చ్ ఇన్ డిఫరెంట్ మేనర్స్. అనేక రకాల సిద్ధాంతపరమైన ప్రక్రియ పద్ధతుల్లో ఈ యొక్క పరిశోధకుడు ఈ యొక్క సిద్ధాంతాలను తీసుకుంటూ ఉంటాడు. నాలెడ్జ్ ఆఫ్ ద సోషల్ వరల్డ్, సామాజిక ప్రపంచాన్ని మనము ఈ యొక్క సిద్ధాంతపరంగా అనేక రకాల విషయాలు మనం తెలుసుకోగలుగుతూ ఉంటాము. ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది కాజెస్ ఇన్ ద పావర్టీ. అనేక సిద్ధాంతాలను మనం పరిశోధిస్తూ ఉంటాం సిద్ధాంతపరంగా పరిశోధకుడు. ఇక్కడ మనకేంటి, పావర్టీ, పేదరికాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా అంటే ఎడ్యుకేషన్ లో అంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే సమూహాలలో సమాజాలలో విద్య అనేది తక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క పేదరికం అనేది అన్ని సమూహాలు అన్ని సమాజాలు ఏర్పరచుకుంటాయి అనేది సిద్ధాంతపరంగా మనము థియరిటికల్ నాలెడ్జ్ మీద ఆధారపడి మనము ఏర్పరచుకుంటూ ఉంటాము. ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ థియరీస్ మనం తీసుకున్నట్లయితే కాన్సెప్ట్, వేరియబుల్స్ ని మనం తీసుకుంటున్నాము. స్టేట్మెంట్ ఆఫ్ ఫార్మాట్స్ అనేది మనకి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అని చెప్తున్నాము. ఇక్కడ మనం ఇంకా రీసెర్చ్ లో మనకి తీసుకున్నట్లయితే థియరీస్ అండ్ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. రీసెర్చ్ తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ సిచ్యువేషన్, ఈ యొక్క పరిశోధనలో మనం ఎక్కువ ఏం తెలుసుకుంటూ ఉంటాము, ప్రాబ్లమ్ సాల్వింగ్ సిచ్యువేషన్ అంటే ఒక సమస్యలు కనుక ఉన్నట్లయితే ఆ పరిశోధన ఫలితాల మీద ఆధారపడి ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ సిస్టమేటిక్ అండ్ కంట్రోల్డ్ అండ్ క్రిటికల్ ఇన్వెస్టిగేషన్ అనేది మనకి పరిశోధనలో జరుగుతూ ఉంటుంది, తప్పనిసరిగా జరుగుతుంది. సిస్టమేటిక్ గా ఉంటుంది పరిశోధన, దాన్ని కంట్రోల్డ్ గా ఉంటుంది. అండ్ క్రిటికల్ ఇన్వెస్టిగేషన్ అనేది పరిశోధన పద్ధతుల్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. హైపోథెసిస్ ప్రపోర్షన్ అనేది ఇక్కడ ప్రముఖ పాత్ర వహిస్తుంది పరిశోధనలో. సపోర్టివ్ ఫ్యాక్ట్స్ అనేవి కూడా మనం తీసుకుంటూ ఉంటాం పరిశోధనలో. మనం ఏంటి, ఫ్యాక్ట్స్ అంటే మనం సపోర్టివ్ ఫ్యాక్ట్స్ మనం తీసుకున్నట్లయితే పరిశోధన అనేది సక్రమ వ్యవస్థలో జరుగుతూ ఉంటుంది అనేది తెలుసు. తర్వాత ఒక సమస్యని మనం తీసుకున్నట్లయితే సమస్య మీద మనం పరిశీలించినట్లయితే సొల్యూషన్స్ కూడా మనం ఏర్పరచుకోగలుగుతాం, తప్పనిసరిగా చెప్పగలుగుతాం. నాలెడ్జ్ ఆఫ్ రియాలిటీ అంటే ప్రత్యేకమైన
ఈ యొక్క విజ్ఞానాన్ని మనము రియాలిటీ అంటే యథార్థత అనేది మనం ఈ యొక్క పరిశోధన పద్ధతుల వల్ల తెలుసుకోగలుగుతాం. ఇక్కడ టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ అనేది ఇక్కడ ఏంటి, ఎవల్యూషన్ రీసెర్చ్ అనేది, యాక్షన్ రీసెర్చ్ అనేది, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అనేది మనం ఇక్కడ ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది మనము ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. నేచర్ ఆఫ్ రీసెర్చ్ లో మనం చూడండి, ఇక్కడ లైఫ్ రియాలిటీ అనేది మనం ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. డిస్క్రిప్షన్ లో సిచ్యువేషన్ అండ్ సోషల్ సెట్టింగ్స్ అనేవి, సోషల్ సెట్టింగ్స్ అండ్ సిచ్యువేషన్ అనేది రీసెర్చ్ లో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ వై సంథింగ్ వాట్స్ హ్యాపెన్ ఇన్ ద రీసెర్చ్, ఇది ఎందుకు జరిగింది, ఈ సమస్యలో ఇది ఎందుకు జరిగింది అనేది మనం రీసెర్చ్ పరంగా అనేక విషయాలు మనము తెలుసుకోగలుగుతూ ఉంటాం అనమాట. ప్రాసెస్ అనేది అనేక మార్గాలను మనం ఇక్కడ చేసుకుంటూ ఉంటాము. హైపోథెసిస్ తీసుకుంటాము. రీసెర్చ్ డిజైన్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. కలెక్టింగ్ డాటా ప్రాసెసింగ్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. రీసెర్చ్ లో కలెక్టింగ్ డాటా ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం కలెక్ట్ చేయాలి అనేది మనం కోడింగ్ చేసుకుంటాం. కోడింగ్ అండ్ అనలైజింగ్ డీకోడింగ్ అనేది కూడా తర్వాత రీసెర్చ్ అయిపోయిన తర్వాత మనము కోడింగ్ అండ్ డీకోడింగ్ అని చేస్తున్నాం. రిజల్ట్స్ అంటే పరిపూర్ణమైన రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఆఫ్టర్ రీసెర్చ్ వల్ల మనకి పరిశోధన ఫలితాలు తెలుస్తూ ఉంటాయి. ఆ రిజల్ట్స్ మీద ఆధారపడి సామాజిక సమస్యని ఎలా నివారించవచ్చు, ఎలా దీన్ని నివారించడానికి అనేక మార్గాలని పరిశోధనను మనం సూచిస్తూ ఉంటాడు. ఆ పరిశోధన పద్ధతులు మనం తీసుకున్నట్లయితే ఆ ప్రక్రియ పద్ధతుల వల్ల మనం ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనేది మనం చెప్తూ ఉంటాము. ఇక్కడ మనం రీసెర్చ్ అండ్ థియరీని మనం తీసుకున్నట్లయితే అనేక రిలేషన్షిప్స్ మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. డిఫరెన్స్ బిట్వీన్ సోషియాలజికల్ థియరీస్ అండ్ మెథడాలజీ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అని చెప్తున్నాము. సోషియాలజికల్ ఓరియంటేషన్ అనేది కూడా దీనికి ఒక ముఖ్య ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఎనలైజింగ్ ఆఫ్ ద సోషియాలజికల్ కాన్సెప్ట్స్ అనేవి మనం పరిశోధన పద్ధతిలో రీసెర్చ్ మెథడ్లో ఇది చేస్తూ ఉంటాము. సోషియాలజికల్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం దీంట్లో ఒక ప్రముఖ పాత్రగా తీస్తూ ఉంటాం. జనరలైజేషన్ ఇన్ ది సోషియాలజీ అనేది రీసెర్చ్ మెథడ్ లో మనం తీస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, దుర్ఖాయిమ్ సోషియలాజికల్ థియరీస్ లో ఏం చెప్పాడు, ఇక్కడ దుర్ఖాయిమ్ ప్రముఖ పాత్ర వహించాడు అనమాట. రీసెర్చ్ మెథడాలజీ అండ్ థియరీస్ లో ఏం చెప్పాడంటే ఇక్కడ చూడండి, సైకలాజికల్ సపోర్ట్ ద గ్రూప్ ఆఫ్ ద మెంబర్స్ అంటే ఒక సమాజంలో ఉన్న దుర్ఖాయిమ్ చెప్పిన సామాజిక సిద్ధాంతాల్లో మనకి ఇక్కడ ఏంటి, సమాజంలో ఉన్న సమాజ సభ్యులందరికీ కూడా మనం సైకలాజికల్ సపోర్ట్ కనుక చేసినట్లయితే సుస్థిరమైన సామాజిక వ్యవస్థను ఏర్పరచడానికి వీలవుతుందనే చెప్పాడు. ఇతను ఆత్మహత్యలు అనే దాని మీద ఒక రీసెర్చ్ పరిశోధన చేశాడనేది మనకు తెలిసినది. ఇక్కడ ఈ ఆత్మహత్యల్లో ఏంటి, ఇక్కడ స్ట్రెస్ అండ్ ఉద్వేగం అనేది ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది దుర్ఖాయిమ్ అనేది సామాజిక శాస్త్రవేత్త చెప్పాడు. ఇక్కడ రీసెర్చ్ మీద ఇక్కడ ఏం చెప్పాడు, ఇతను ఏం చేశాడు, ఈ యొక్క ఆత్మహత్యలు ఈ ప్రాంతంలో ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి అనేది తీసుకున్నట్లయితే కేథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ అని రెండు మతాలను తీసుకున్నాడు అనమాట. ఇక్కడ ప్రొటెస్టెంట్స్ కన్నా కేథలిక్స్ లో ఆత్మహత్యల ప్రక్రియ పద్ధతులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాడు. అంటే కేథలిక్స్ అనే వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఉన్నాడు, ప్రొటెస్టెంట్ లో ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నదని చెప్పాడు. దీనివల్ల చదువుకోవటం వల్ల ఏంటి, ఉద్వేగాన్ని స్ట్రెస్ ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అనేది ఒక ప్రక్రియ పద్ధతిలో చెప్పాడు. ఈ ప్రొటెస్టెంట్ లో ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల వాడి యొక్క స్ట్రెస్ ని అండ్ ఉద్వేగాన్ని ఈ కంట్రోల్ చేసుకోలేకపోవటం వల్ల ఎక్కువ ఆత్మహత్యలు జరిగినాయి అనేది చెప్తాడు. లో సూసైడ్ రేట్ ఇన్ ద కేథలిక్స్ అంటే ఇక్కడ ఆత్మహత్యల రేటు ఈ యొక్క కేథలిక్స్ లో చాలా తక్కువ జరిగింది అనేది ఎందుకు అని ఎలా అని చెప్పాడంటే ఈ యొక్క పరిస్థితుల్లో మనము అంటే ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ప్రముఖ పాత్ర వహించింది. ఈ యొక్క మానవ విలువలు, సామాజిక విలువలు ఎడ్యుకేషన్ లో పెంపొందుతాయి. కాబట్టి ఈ ప్రక్రియ పద్ధతుల్లో మనం అనేక రకాల పద్ధతులతో ఈ ఆత్మహత్యల ప్రక్రియలు ప్రొటెస్టెంట్స్ కన్నా కేథలిక్ మత వ్యవస్థలో చాలా తక్కువ జరిగినాయి అనేది మనం ఇక్కడ చెప్తూ ఉన్నారు అనేది ఈ యొక్క ఇతని యొక్క రిజల్ట్స్ అంటే రీసెర్చ్ మెథడాలజీ అంటే ఒక ప్రత్యేకమైన థియరీని తీసుకొని దాని మీద ఆత్మహత్యల మీద ప్రముఖ పరిశోధన చేసిన తర్వాత ఎమిలే దుర్ఖాయిమ్ అనేక రకాల అభిప్రాయాలని వివరించారనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనం చూడండి, థియరీ గురించి చెప్పుకున్నాము. థియరీలో కూడా థియరీ అండ్ రీసెర్చ్ మెథడ్ లో ఉన్న డిఫరెన్సియేషన్ గురించి చెప్పుకున్నాము. ఎమిలే దుర్ఖాయిమ్ రీసెర్చ్ ఆత్మహత్యల మీద చేశాడు. దాంట్లో రోమన్ క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ తీసుకున్నాడు. ఎడ్యుకేషన్ అనేది ఎలా బేస్ చేసింది, ఒక సామాజిక స్థితి అనేది దాని మీద అంటే ఉన్నతమైన సామాజిక స్థితిలో ఉన్న వాళ్ళకి ఆత్మహత్యలు తగ్గినాయి. అటువంటి అంటే సామాజిక స్థితి తక్కువ ఉన్న వాళ్ళు ఆత్మహత్యల రేటు పెరిగినాయి. దీనికి యొక్క ఉద్వేగాలని స్ట్రెస్ ని వీళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు. అంటే సామాజిక స్థితిలో తక్కువ ఉన్నవాళ్ళు
ఎక్కువ సామాజిక స్థితి ఉన్నతంగా ఉన్నవాళ్ళు, ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు దీన్ని కంట్రోల్ చేసుకున్నారు. కాబట్టి వీళ్ళు క్యాథలిక్స్ ప్రిటెస్టెంట్స్ కదా అంటే బెటర్ అంటే సామాజిక స్థితిని, మానసిక స్థితిని ఉన్నతంగా ఈ పరిశోధన ఫలితాల వల్ల మనకు తెలిసింది అని చెప్తున్నారు. ఇప్పుడు మనము ఈ రీసెర్చ్ తీసుకున్నట్లయితే అసలు పరిశోధన అంటే ఏంటి, పరిశోధన ప్రక్రియ పద్ధతులు ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే 21వ శతాబ్దాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది ఒక పరిశోధన యుగంగా మనము చెప్పుకోవచ్చు అనేది చెప్తున్నాం. ఈనాడు అన్ని రంగాల్లో పరిశోధనలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. తత్ఫలితంగా సమాజంలో సర్వతోముఖాభివృద్ధి సాధించి ప్రగతి పదం వెళ్ళడానికి పరిశోధనలు ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట. ఈనాడు పరిశోధనలు ఇంత పెద్ద ఎత్తున జరగడానికి నేటి పరిశోధనలో పెంపొందించిన వైజ్ఞానిక దృక్పథమే ప్రధాన కారణమని మనం చెప్పక తప్పదన్నమాట. మొన్నటి వరకు సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలు, కట్టుబాట్లు మానవ ప్రగతికి అడ్డుగా ఉంటూ ఉండేవి అన్నమాట. ప్రజల్లో అన్వేషణ చింతన క్షీణించడానికి మత ప్రాబల్యం కూడా ఒక కారణంగా భావించవచ్చు. దుర్ఖాయం కూడా ఇదే చెప్పారనమాట. కొత్త కొత్త ఆలోచనలకు నూతన పరిష్కార మార్గాలకి ఆనాటి మతాధికారులు తీవ్రంగా నిరసించారనేది దుర్ఖాయం దగ్గర నుంచి మన సామాజిక స్థితిగతులు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఈ విధమైన తీవ్రమైన ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు ప్రజల్లో అన్వేషణ శక్తి పూర్తిగా నశించలేదన్నమాట. ప్రపంచ గతిలో ఈ ఒక కర్మ పద్ధతిని ఉండనే విషయాన్ని కొందరు విజ్ఞాసులు గ్రహించారన్నమాట. ఇక్కడ నిశ్చిత పరిశీలనలో కార్యాకారణ సంబంధాలను వాళ్ళు నిరూపించారు, పరిశోధకులు నిరూపించారన్నమాట. ఈ కారణం వల్ల ఈ కార్యం జరుగుతుందని ఖచ్చితంగా దృష్టాంతరపూర్వకంగా చెప్పగలిగేవాళ్ళు పరిశోధకులు. ఈ విధంగా ప్రయోగాత్మక ఆధారము లేదా వ్యక్తిగత అనుభవము అంతకు ముందున్న గుడ్డి నమ్మకాలను స్వచ్ఛ చెప్పి వైజ్ఞానిక పరిశోధనలు నాంది పలికాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే పరిశోధన యొక్క ప్రాముఖ్యతను మనం వివరిస్తూ ఉన్నాం అనమాట. పరిశోధన అంటే అన్వేషించడము, వెతకటం అనే అర్థాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక విషయాన్ని గురించి సక్రమంగా నిశ్చితంగాను చేసే అన్వేషణ ప్రయత్నమే ఇది పరిశోధన పద్ధతులను సూచిస్తూ ఉంటుంది. సత్యాన్ని తెలుసుకోవాలనే బలమైన ఆకాంక్షనే పరిశోధనగా పరిగణించవచ్చు అనమాట. పరిశోధన అంటే ఒక అంశాన్ని వైజ్ఞానిక దృక్పథంతో క్రమబద్ధతో అన్వేషించి సత్య అంటే ఒక మంచి స్థితిని బహిర్గతం చేసి నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించడం అని పరిశోధన పద్ధతి యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ అస్పృష్టము, అగోచరము, అగ్రాహ్యము, అయోమయమైన ఒక అంశాన్ని వైజ్ఞానిక దృక్పథంతో పరిశీలించి ఆ అంశం యొక్క నిజ స్థితిని ప్రకటించడమే పరిశోధన యొక్క ప్రధాన లక్ష్యంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ పరిశోధన ఉన్న అంశాలను ఇక్కడ సంయుక్తం పరిశోధన నూతన విషయాలను ఆవిష్కరిస్తూ ఉంటుంది. పరిశోధన అంటే నూతన విషయాల ఆవిష్కరణగానే మనం ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పుకుంటాము. జ్ఞానాన్ని పెంపొందించడము, పరిశోధన అనేది ఒక ప్రమాణ అజ్ఞానం నుంచి జ్ఞానానికి చేసే ఒక ప్రయాణంగా మనం చెప్తాం. అజ్ఞానం నుంచి జ్ఞానాన్ని మార్గంలో వెళ్ళే పరిశోధన యొక్క పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ వాస్తవాన్ని తెలుసుకోవడానికి చేసిన ఒక ఏ ప్రయత్నమైనా పరిశోధనగా భావించవచ్చునని పైన అంశాలని కూడా మనకు తెలియపరుస్తూ ఉంటాయన్నమాట. తెలియని విషయం ఎదురైనప్పుడు దాన్ని గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలగటము మానవ సహజం కదా. ఇక్కడ ఆ విషయం గురించి తెలుసుకోవాలనే తపన పరిశోధనకు ప్రారంభమవుతుంది, మార్గం అవుతుందనే చెప్తున్నాం. ఇతరులు ఎవరు తన సందేశాలను తీర్చలేకపోయినప్పుడు తానే ఇక్కడ పరిశోధకుడే తానే స్వయంగా ఆ సమస్యల పరిష్కారానికి కోరుకుంటాడనమాట. ఒక క్రమ పద్ధతిలో పరిశీలన సాగించి సమస్యకు పరిష్కారాన్ని కనుక్కుంటాడు. ఈ విధంగా వస్తు నిజస్థితిని ఆవిష్కరిస్తూ ఉంటాడు. ఎవరు వస్తు నిజస్థితిని ఎవరు ఆవిష్కరిస్తూ ఉంటాడు? పరిశోధకుడు పరిశోధించి ఆవిష్కరిస్తూ ఉంటాడు అనమాట. ఈ యొక్క సమస్య యొక్క పద్ధతులను కూడా నివృత్తి చేస్తూ ఉంటాడు. తెలియని అంశాలను స్వయంగా పరిశీలించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ప్రతి పరిశోధకుల్లో కూడా తప్పనిసరిగా మనం చూస్తూ ఉంటాము. అలాంటి జిజ్ఞాస ఉన్నప్పుడే అతడు విజ్ఞాని అవుతూ ఉంటాడనమాట. ఇక్కడ చూడండి, వివిధ అక్షరాల ద్వారా పరిశోధన, ఆకారాల ద్వారా అనేక పద్ధతుల ద్వారా పరిశోధన సమస్యను కూలంకషంగా పరిశీలించి పరిష్కార మార్గాన్ని కనుగొనటము పరిశోధనకు క్రమ పద్ధతిలో కొనసాగించడానికి
వైజ్ఞానిక దృక్పథంతో, నూతన ఆలోచన విధానాలతో, ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో సమస్యని పరిష్కరించే విధానమే మనం పరిశోధన అనవచ్చు అనేది మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. అంటే పరిశోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? సమస్యకు పరిష్కారాన్ని సూచించగలిగే స్థితి అనేది పరిశోధనలో ఏర్పరచుకోవాలి, తప్పనిసరిగా ఏర్పరచుకోవాలి. అటువంటప్పుడే మనకు సామాన్య సమస్యలకు పరిష్కార మార్గాల్ని తెలుసుకోగలుగుతాం అనేది ఇక్కడ చెప్తూ ఉంటాము. నూతన సత్యాలను అన్వేషించడము, నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించడము పరిశోధన ప్రధాన లక్ష్యంగా మనం భావించవచ్చు అనేది ఇక్కడ చెప్తూ ఉంటాము. ఇక్కడ కొత్తగా కనిపెట్టే నూతన అంశాన్ని వెల్లడి చేయడం వల్ల పాత సిద్ధాంతాలను మార్పు చెందటము, నూతన సిద్ధాంతాలు రూపొందటము పరిశోధన ప్రక్రియ పద్ధతుల్లో ఒక పద్ధతి అనేది మనకు తెలిసిన విషయమే అనమాట. కొన్ని సూత్రాలు, పద్ధతులు అదనంగా ఏర్పడుతూ ఉంటాయన్నమాట, అదనంగా చేరటం జరుగుతూ ఉంటాయి ఒక నూతన పరిశోధన చేసినప్పుడు. అంతేకాక అలాంటి గొప్ప మార్పులకి తీసుకురావటము, సిద్ధాంతాలను వెలిగించడమే పరిశోధన అవుతుందనేది మనం ఇక్కడ తెలియపరచుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటము పరిశోధన కాదు. అంతేకాకుండా పరిశోధకుడు ప్రతిపాదిస్తున్న నూతన సిద్ధాంతం అంతకు పూర్వము ఎవరి చేత ఎక్కడ ప్రకటించి ఉండకూడదన్నమాట. నూతన విషయాలు చెప్పాలి. ఒక కాపీయింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ పరిశోధనలో ఉండకూడదనేది చెప్తాం. ఏదైనా ఒక అంశానికి సంబంధించిన గతంలో పరిశోధనలు ఎంతవరకు జరిగాయో పరిశీలించి వాటిని కొనసాగించడమే నిజమైన పరిశోధన అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పూర్వం పేర్కొన్న అంశాలనే మళ్ళీ చెప్పడం కానీ, ఆ అంశాలను వివరించడం కానీ పరిశోధన అనిపించుకోదనమాట. నూతన విషయాలు చెప్పాలి. పాత విషయాలు చెప్పడం వల్ల ఎటువంటి లాభము ఉండదు కదా. ఇక్కడ పరిశోధన ఫలితాలు విజ్ఞాన ప్రపంచాన్ని విస్తృతం చేయాలి. కంపల్సరిగా డెవలప్మెంట్ అనేది మనం ఇక్కడ కనిపించాలన్నమాట. నూతన అంశాలు కనిపెట్టాలనే దృష్టితో చేస్తున్న ప్రయత్నమే ఈ యొక్క పరిశోధనని మనం తప్పనిసరిగా భావించాలన్నమాట. పరిశోధకుడు తను సేకరించిన విషయాలను క్రమ పద్ధతిలో గుచ్చినంత మాత్రాన పరిశోధన పూర్తి కాదనమాట. నూతన విషయాలన్నీ కూడా పొందుపరచడం వల్ల లేకపోతే ఒక పేర్చడం వల్ల ఈ పరిశోధన కంప్లీట్ కాదనమాట. సేకరించి వస్తు సామగ్రాన్ని వైజ్ఞానిక దృష్టితో విశ్లేషించాలి. తప్పనిసరిగా సైంటిఫిక్ మెథడ్ లో మనకు విశ్లేషించి చెప్పాలన్నమాట. సిద్ధాంతాలను స్థిరపరచుకోవాలి, వాస్తవాలను బహిర్గతం చేయాలన్నమాట. పరిశోధనలో వెలువడే ఫలితాలు అనేక రకంగా ఉంటాయన్నమాట. ఆశించిన ఫలితాలు ఉంటాయని అనుకోకూడదన్నమాట. తప్ప పరిశోధకుడు తాను ఆశించిన ఫలితాలు ఉంటాయని అనుకోకుండా వస్తు సామగ్రిని వైజ్ఞానిక పద్ధతిలో విశ్లేషించినప్పుడే వెలువడిన ఫలితాలను యథాతథంగా చెప్పగలగాలన్నమాట. కానీ తన స్వంత అభిప్రాయాలను జోడించి చెప్పకూడదు అనమాట. పరిశోధనల పద్ధతిలో పరిశోధకుల అభిప్రాయాలు దీంట్లో ఎప్పుడు కూడా మనకి ప్రస్ఫుటం కాకూడదు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. పరిశోధనలో కల్పనలకు ఊహలకి తావలేదన్నమాట. అలానే పరిశోధకుడు ఇష్టాలను ప్రమేయం లేదు. మన పరిశోధకుడు అభిప్రాయాలకు ఇక్కడ మనం ప్రముఖ పాత్ర వేయవచ్చు. ప్రతి చిన్న అంశాన్ని హేతుబద్ధంగా తార్కికంగా ఆలోచించి నిజాలను సాక్ష్యాధారాలతో నిరూపించినప్పుడే అది ఒక పరిశోధనగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. దాన్నే మనం ఒక పరిశోధన ప్రక్రియ పద్ధతిగా మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనమాట. ఇది పరిశోధన యొక్క లక్షణాలుగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనము భావజాలము సామాజిక పరిశోధన అంటే ఏంటంటే ఐడియాలజీస్ అండ్ సోషల్ రీసెర్చ్ లో ఐడియాలజీస్ భావజాలం అనేది ఎటువంటి పాత్ర వహిస్తుంది అనేది మనం ఇక్కడ తెలియచుకుంటాం అనమాట. ఈ ఐడియాలజీ అనేది పరిశోధన ముందుకు వెళ్ళడానికి, పరిశోధన నడిపించడానికి పరిశోధకుడికి అనేక సూచనలు, మార్గాలను సుగమం చేస్తూ ఉంటాయి, ఏర్పరుస్తూ అంటే నూతన మార్గాలను పరిశోధకుడితో ఈ భావజాలం అనేది ఏర్పరుస్తూ ఉంటుంది అనమాట. సమాజానికి సంబంధించిన విజ్ఞానము ఉండటం వల్ల సాధ్యమని నకారాత్మక దృక్పథము ఇక్కడ ఏంటి పాజిటివ్ అప్రోచ్ గా మనకి భావిస్తూ ఉంటాం అనమాట. సాంఘిక జీవితాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించటము, విశ్లేషించటము సాధ్యమవుతుంది. లేకపోతే మనకి సాధ్యం కాదనమాట. నిష్పాక్షిక దృష్టితో విలువలతో ప్రమేయం ఉండదన్నమాట. నిష్పాక్షిక దృష్టికి విలువలతో ఎటువంటి లింక్ అనేది ఇక్కడ ఏర్పడదనేది మనకి భావజాలం సామాజిక పరిశోధనలో చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అట్లానే వాస్తవ నిర్ణయాలను పరిశోధకుడు భావజాలానికి నిష్పాక్షిక దృష్టి అతీతంగా ఉంటూ ఉంటుందనేది మనకి యొక్క పరిశోధన సామాజిక పరిశోధనలో భావజాలం యొక్క పాత్ర గురించి మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. దీన్ని మనం ఏంటి ఐడియాలజీస్ అండ్ సోషల్ రీసెర్చ్ అనేది ఒక టాపిక్ గా మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం అనమాట. నిష్పాక్షిక పరిశీలకుడి వ్యక్తిగత అభిప్రాయాలకు ప్రభావానికి లోను కాని అంశాలను వివరణ చట్టాన్ని మనకి అందిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట.
సామాజిక శాస్త్రవేత్తల్లో అనేకులు విలువలతో ప్రమేయం లేని సాంఘిక విజ్ఞాన శాస్త్రము సాధ్యం కాదని భావిస్తూ ఉంటారన్నమాట. కానీ సామాజిక శాస్త్రవేత్త విలువలు వారి పరిశోధనపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అట్లా అన్నా కూడా విలువలు అనేవి ప్రత్యక్ష ప్రభావాన్ని మనకు చూపుతూ ఉంటాయి. సమాజం తాలూకా అనేక ఊహ్యాలు పాక్షికంగానైనా విలువల నిర్ణయాలు భావజాలంపై ఆధారపడి ఉంటాయి. విలువల నిర్ణయాలు భావజాలంపై యొక్క పరిశోధన అనేది పాక్షికంగా కానీ మొత్తంగా కానీ ఆధారపడి ఉంటాయి అనేది ఈ యొక్క భావజాల దృక్పథంతో మనం చెప్పుకుంటూ ఉంటాం. భావజాలం అంటే భావాల సముదాయము అనేది ఇక్కడ ఈ ఐడియాలజీ అంటే ఏంటి? భావాల సముదాయంగా మనం చెప్తూ ఉంటాం. ఈ సముదాయము వాస్తవికకు పాక్షికంగా చూడటానికి మాత్రమే తోడ్పడుతూ ఉంటుంది. పాక్షికంగా చూడటానికే ఈ ఐడియాలజీ అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. భావాలతో కూడిన దృక్పథంతో కూడా విలువలు ఉంటాయి. ఈ భావాలతో కూడిన దృక్పథంతో కూడా అనేక విలువలను మనం చూడగలుగుతూ ఉంటాము. ఇందులో నిర్ణయమే కాక ఏ ఏ విషయాలు ఎలా ఉండాలనే భావం కూడా మనకి ఏర్పడుతూ ఉంటుంది అనేది ఇక్కడ తెలుసుకుంది. పైన వివరణ చూస్తే భావజాలం అంటే విశ్వాసాలు, విలువల సముదాయం అని, ప్రపంచాన్ని దర్శించడానికి, వ్యాఖ్యానించడానికి ఇవి తోడ్పడతాయని అర్థమవుతూ ఉంటుంది అనమాట. అయితే ఇవి వాస్తవికతను పాక్షికంగానే చూడటానికి మనకి వస్తూ ఉంటాయి. ఈ భావజాలంలో ఈ యొక్క వాస్తవికతను చూడటానికే మనకి వస్తూ ఉంటాయి అనేది చెప్తుంటాం. భావజాలం అనే మాటను తరచుగా వాస్తవ చిత్రాన్ని వక్రీకరించడానికి సూచించేదిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది భావజాలం అనే మాటను తరచుగా వాస్తవ చిత్రాన్ని వక్రీకరించడానికి మాత్రమే ఇక్కడ మనం యూజ్ చేస్తూ ఉంటాం అనేది చెప్తూ ఉంటాం. అయితే వాస్తవికతను భావజాలాన్ని వేరు చేయటం సాధ్యమా అనేది మనకి సందేహం ఉంటుంది అనమాట. రెండు కూడా లింక్ ఉంటుంది. వాస్తవికకు భావజాలానికి లింక్ ఉంటుంది కంపల్సరిగా. దీన్ని మనం వేరు చేసి చూడటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము వాస్తవికమైన మరో వ్యక్తికి భావజాలం అవుతుంది. మనకు వాస్తవికమైనది మరొక వ్యక్తికి భావజాలం అవుతూ ఉంటుంది. వాళ్ళ భావజాలం మనకు వాస్తవికమైతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కరి యొక్క ఎంచుకున్న సిద్ధాంత ప్రక్రియ పద్ధతులను బట్టి ఈ భావజాలం అనేది ఏర్పడుతూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాం. అట్లానే ఇతరుల వాస్తవం మనకు భావజాలం అవుతూ ఉంటుంది. ఒకనొక సామాజిక సమూహం ప్రయోజనాలను, ఆకాంక్షలను వ్యక్తీకరించడానికి ఉపయోగపడే విశ్వాసాలు, విలువల సముదాయమే భావజాలం అని మనం భావించవచ్చు అనమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మార్క్సిస్టుల దృష్టిలో పాలక వర్గము తాలూకా భావజాలం, రూలింగ్ క్లాసెస్ ఒక భావజాలంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. పరిశోధన పద్ధతుల్లో విస్తృతంగా అధ్యయనం చేసి సామాజిక శాస్త్రవేత్తలు పరిశోధన పద్ధతిపై అనేక వ్యాఖ్యలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే, సామాజిక శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో అధిక సమయాన్ని అస్తిత్వము లేని వాస్తవాలను అస్తిత్వం లేని సంబంధాలను వివరించడానికి వెచ్చిస్తూ ఉంటారు. అంటే అంత ఇంపార్టెంట్ లేని విషయాలను పరిశోధకులు ఎక్కువ చెప్తూ ఉంటారు అనేది మనకి ఇక్కడ భావజాలంలో ఒక ప్రక్రియ పద్ధతి మనం చెప్తూ ఉంటాం అన్నమాట. తమ పరిశోధనలో అధిక సమయాన్ని అస్తిత్వము లేని వాస్తవాలను, అస్తిత్వము లేని సంబంధాలను వివరించడానికి ఈ పరిశోధకులు వెచ్చిస్తూ ఉంటారు అనేది మనకు అందరికి కూడా తెలిసిన విషయమే అనమాట. యథార్థ దత్తాంశాన్ని సేకరించడం పైన అతి తక్కువ దృష్టి కేంద్రీకరిస్తారనేది అనేక రకాల సామాజిక శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. పై వివరణ దృష్ట్యా సామాజిక శాస్త్రంలో దత్తాంశ నాణ్యతను మెరుగుపరచడానికి మార్గాలు కనుక్కోవటము అతి ముఖ్యమైన అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క దత్తాంశం యొక్క నాణ్యతను మెరుగుపరచాలంటే అనేక రకాల ముఖ్య విషయాలను మనము మెరుగుపరచుకోవాలనేది మన యొక్క భావజాల ప్రక్రియ పద్ధతుల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. దీనికి పరిశోధన జరపటము ఒకనొక పరిష్కార మార్గాలను మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ దృష్టితో చూస్తే పరిశోధన విధానము, తర్వాత దత్తాంశ సేకరణ పద్ధతులు అనేవి దోషాల మూలాలను, యథార్థతను తెలియజేసేవి అవసరమని స్పష్టం చేస్తుంటుంది. ఈ భావజాలం ఏంటి? అనేక అనవసర విషయాలు మనకు తెలియజేస్తుందని చెప్పుకున్నాం కదా. అట్లా కాకుండా యథార్థతను తెలియజేసే విషయాలే మనకు పరిశోధన ప్రక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తాయని తెలుసుకోవాలనేది చెప్తూ ఉంటాం అనమాట. పరిశోధన సాగించడం వల్ల వారు అనుసరించిన పద్ధతులు, సేకరించిన దత్తాంశము గుణాన్ని ఏ విధంగా నిర్ణయిస్తామో సామాజిక శాస్త్రవేత్తలు సృష్టమవుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల సామాజిక శాస్త్రవేత్తలు ఎటువంటి ప్రక్రియా పద్ధతులను స్వీకరిస్తారనేది మనకు స్పష్టమవుతూ ఉంటుంది. అయితే ఇలాంటి పరిశోధనలో
యథార్థత సమస్యలను పరిష్కరించాలి తెలుస్తుందని మనం గట్టిగా చెప్పలేము అనమాట. ఈ పరిష్కార పద్ధతులన్నీ కూడా యథార్థతను మనకు తెలియజేస్తాననేది మనం గట్టిగా చెప్పలేము అనేది ఈ యొక్క భావజాలం యొక్క ప్రముఖ నిర్దిష్టత అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. దత్తాంశం ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి తాలూకా నేపథ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఒక తెల్లవాడు ఒక నల్లవాడిని ఇంటర్వ్యూ చేసినప్పుడు లభించే స్పందన, అదే ఒక నల్లవాడు తెల్లవాడిని ఇంటర్వ్యూ చేసి లభించిన స్పందన వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఎంత చక్కగా ఉన్నదో. ఒక తెల్లవాడు ఒక నల్లవాడిని ఇంటర్వ్యూ చేస్తాడు, ఒక నల్లవాడు ఒక తెల్లవాడిని ఇంటర్వ్యూ చేస్తాడు. ఈ యొక్క ఫలితాలన్నీ కూడా ఎంతో భేదాత్మకంగా అంటే వేరువేరుగా ఉంటాయి అనేది ఈ భావజాల ప్రక్రియలో మనం తెలుసుకోగలుగుతాం అనేది ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ఉంటాయి. ఇంటర్వ్యూ సమయము, సహభాగము అంటే పార్టిసిపెంట్స్, పరస్పర చర్యలు, పరిస్థితి తాలూకా నిర్వచనం అనే అంశాలు కూడా దత్తాంశంపై ప్రభావం చూపుతూ ఉంటాయి అనేది మనకి ఈ సందర్భంగా ఈ నల్లవాడు తెల్లవాడు ఇంటర్వ్యూ అనేది మనకు ఒక ప్రత్యేక అంశంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ దృష్టితో చూస్తే ఇంటర్వ్యూ చేసి సేకరించిన దత్తాంశం అంతా పక్షపాత పూరితమైన దాన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఈ దృష్టితో మనం అంటే ఈ దృష్టితో మనం చూసినట్లయితే ఇదంతా ప్రత్యక్షంగా చూసినట్లయితే పక్షపాత పూరితమైనదిగా మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. రెస్పాండెంట్ వాస్తవ దృక్పథం అంటూ ఇక్కడ ఈ వ్యవహారతల యొక్క వాస్తవ దృక్పథం అంటే ఇక్కడ ఎందుకు మనం ఏమి చూడలేమన్నమాట. ఎందుకంటే వాస్తవ ప్రపంచంలో మాదిరిగానే వ్యవహారత అంటే రెస్పాండెంట్స్ స్పందన అనేది ఇంటర్వ్యూ సందర్భాన్ని బట్టి ఏర్పడేటటువంటిది కావటమే. అంటే రెస్పాండెంట్స్ యొక్క ఇంటర్వ్యూ అనేది అప్పుడప్పుడు అనుకూలమైన పరిస్థితులు ఉండొచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు ఉండొచ్చు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అందుకే సమాజ శాస్త్రవేత్తలు ఏకపక్షరహితమైన పరిశోధన అసాధ్యమనే వాస్తవాన్ని గుర్తించాలి అనేది సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా చైతన్యవంతమైన వ్యవహారాల నుంచి దత్తాంశాన్ని సేకరించడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఇంటర్వ్యూ పద్ధతి ద్వారానే మనం ఒక చైతన్యవంతమైన దత్తాంశాన్ని స్వీకరించగలగడానికి వీలవుతుంది అనేది ఈ పరిశోధనా ప్రక్రియ పద్ధతిలో ప్రముఖంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ వ్యవహారాల స్పందన అర్థాన్ని తెలుసుకోవడానికి పరిశోధనా పద్ధతులను ఆశ్రయించవలసి వస్తుంది అనమాట. అయితే అవి కూడా యథార్థత సమస్యలు ఒక పరిష్కారాన్ని సృష్టించలేవు. అవి కూడా ఒక యథార్థతను కానీ ఒక పరిశోధన ఫలాలను కానీ మనకు సక్రమంగా మనకు తెలియపరచలేవు అనేది ఈ యొక్క పద్ధతిలో మనకు తెలియపరుస్తూ ఉంటుంది అనమాట. సూచించలేవు. తెలిసిన ప్రతిచర్య ద్వారా లభించే దత్తాంశము అనివార్యంగా పక్షపాతపూరితంగా ఉంటుంది. ఈ సమాచారం అనేది దత్తాంశం అనేది అనివార్యంగా పక్షపాతపూరితంగా ఈ భావజాల ప్రక్రియ పద్ధతిలో ఏర్పడుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. కారణము పరస్పర ప్రతిచర్య విలువే యథార్థమని నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రతిచర్య అంటే యథార్థం అనేది మనం ఏం చెప్పుకోవాలి? ప్రతిచర్య అంటే పరస్పర ప్రతిచర్య మన యథార్థమైన భావాన్ని మనకు తెలియపరుస్తుంది అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అందరి సమాజ శాస్త్రవేత్తల లక్ష్యము సమాజానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని రూపొందించడమే. ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు అండ్ పరిశోధకుల యొక్క లక్ష్యం ఏంటి? సమాజానికి సంబంధించిన విజ్ఞానము శాస్త్రాన్ని రూపొందించడమే ఈ పరిశోధకుల లక్ష్యంగా మనము ఏ పరిశోధనలో అయినా మనం ఇదే చెప్పుకోవచ్చు అనమాట. సామాజిక శాస్త్రవేత్తలు నిష్పాక్షిత దృష్టిని ఈ విధంగా మనకు సృష్టీకరిస్తారు, అంటే మనకు తెలియపరుస్తారు అనేది మనం దీని వల్ల తెలుసుకోవచ్చు. పరిశీలన ఆధారంగా సాధించిన ఫలితాలు జాతి, రంగము, సంప్రదాయము, వృత్తి, జాతీయత, మతము, నైతిక అభిరుచులు, రాజకీయ విశ్వాసాలు మొదలైన వాటి ప్రభావానికి అతీతంగా ఉన్నప్పుడే అవి యథార్థం అవుతూ ఉంటాయి. ఈ పైన చెప్పుకున్న అంశాలకన్నిటికి కూడా అతీతంగా మనం వ్యవహరించాలి. మనం ఏ వర్గానికి చెందిన వాళ్ళము, ఏ సమాజానికి సమూహానికి చెందిన వాళ్ళము, ఏ వర్గానికి మనం కేటాయించబడుతున్నాం అనేది అంటే యొక్క మానసిక విశ్లేషణ అనేది దాని మీద ఎటువంటి నీడలాగా పడకూడదు అనేది మనకు తెలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లోనే అంటే మనం ఒక ప్రక్రియా పద్ధతుల్లో అంటే ఎటువంటి అభిరుచులు మనం ఇన్వాల్వ్మెంట్ దాంట్లో లేకుండా మానసిక ఉద్వేగాలకు మనం గురి కాకుండా ఉంటేనే ఈ యొక్క పరిశోధన పదార్థాలు అంటే యథార్థతను మనకి తెలియజేస్తాయి అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాము. పరిశోధన నిష్పాక్షికమైనప్పుడే అయితేనే అది వ్యక్తిగత అభిప్రాయాలకు, ఆశలకు అతీతంగా ఉండాలనేది మనకి తెలిసిన విషయమే. నిష్పాక్షికత విలువలతో నిమిత్తం లేని సామాజిక శాస్త్రము కేవలము
ఒక భ్రాంతి మాత్రమే అనేది అనేక సామాజిక శాస్త్రవేత్తలు మనకు తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. సామాజిక పరిశోధన తప్పనిసరిగా భావజాలం పైన ఆధారపడి ఉంటుంది. తప్పనిసరిగా భావజాలం పైన పరిశోధన ఆధారపడి ఉంటుంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. సామాజిక శాస్త్రవేత్తలు అభిమాన దురభిమానాలను నిబద్ధత ప్రభావానికి లోను కాకుండా పరిశోధన సాగించలేదు. ఏదో ఒక మానసిక విశ్లేషణ అనేది ఈ యొక్క పరిశోధనకుడికి పరిశోధన పద్ధతులపై అంతో ఇంతో ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అనేది మనకు తెలిసిన పద్ధతి. అదే వాస్తవము పరిశోధన పద్ధతిని కూడా వర్తిస్తూ ఉంటుంది. ఈ యొక్క అదే వాస్తవం, అదే యొక్క యథార్థతే పరిశోధన పద్ధతికి వర్తిస్తూ ఉంటుంది అనేది మనకి తెలుసుకోవాలి. సామాజిక వాస్తవిక స్వభావం గురించి, దత్తాంశ సేకరణ పద్ధతుల గురించి, తన పరిశోధనకు అనువైన దత్తాంశాన్ని గురించి అభిప్రాయాలపై అంశాలను ప్రభావితం చేస్తూ ఉంటాయనేది మనందరికీ కూడా ఈ పరిశోధన ప్రక్రియ పద్ధతుల్లో తెలిసిన విషయమే. అంతేకాక సేకరించిన దత్తాంశ విశ్లేషణ, సాధించిన ఫలితాల వాక్యాన్ని ఇవే శక్తులు ప్రభావితం చేస్తూ ఉంటాయన్నమాట. ఐడియాలజీలో, ఈ భావజాలంలో ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందువల్లనే పరిశోధకుడు విలువలు అధ్యాయానికి ఎంపిక చేసిన సమస్యనే కాక పరిశోధన పద్ధతులను ఉపయోగించే దత్తాంశ మూలాలను కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయనేది సామాజిక శాస్త్రవేత్తలు మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటారన్నమాట. సేకరించిన దత్తాంశ యథార్థతను నిర్ధారించడానికి స్థిరమైన నిరాపేక్షమైన ప్రమాణాలు, అబ్సల్యూట్ స్టాండర్డ్స్ ఏవి లేవని అవి అంతఃసూచనలు తెలియజేస్తూ ఉంటాయన్నమాట. ఈ యొక్క అంటే ఎటువంటి అబ్సల్యూట్ స్టాండర్డ్స్, ఈ యొక్క ప్రమాణాలు ఇక్కడ ఏమీ లేవనేది మనకి పరిశోధన పద్ధతుల్లో తెలియజేస్తూ ఉంటాయి. అయితే నిజమైతే సామాజిక శాస్త్రవేత్తలు ఏ అంశాన్ని గురించి అయినా తెలుసుకునే అవకాశము శూన్యమైన అర్థం చేసుకోవాలి. ఇటువంటి అబ్సల్యూట్ స్టాండర్డ్స్ కనుక లేకపోతే మనం పరిశోధన పద్ధతులను యథార్థతని ఏ పరిశోధకుడు గ్రహించలేవు అంటే సమాజానికి నూతన విషయాలు అందించలేడు అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు అనేది ఈ భావజాల పద్ధతి ప్రకారం చెప్తూ ఉన్నారన్నమాట. పైన తెలిపిన వాదాన్ని సామాజిక శాస్త్ర ప్రధాన ఆలోచన అంటే మెయిన్ స్ట్రీమ్ సోషియాలజీగా వెలువడిన వాస్తవాలను విమర్శించే దృగ్విషయ వాదులను ఫినోమినాలజిస్ట్ అంటే ఈ యొక్క దృగ్విషయవాదులు అనేది ఉపయోగించుకున్నారు. సామాజిక శాస్త్రవేత్తలు వాస్తవానికి సంబంధించిన వారి సొంత అభిప్రాయాలను సామాజిక ప్రపంచంపై యథార్థమని దృగ్విషయాలను భావిస్తూ ఉంటారు. ఈ సామాజిక శాస్త్రవేత్తలు ఇదే యథార్థం అనేది దృగ్విషయవాదులు వాదిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం వలన సామాజిక శాస్త్రవేత్తలు తమ అర్థం చేతిలో తీసుకున్న యథార్థతను వక్ర భాష చెప్తున్నారు అనేది దృగ్విషయవాదులు విమర్శిస్తూ ఉంటారు అన్నమాట. ఇలాంటి వక్రీకరణ భాగాలే ఇంటర్వ్యూ, ప్రశ్నావళులు, సామాజిక సర్వేలు మొదలైనవి కూడా వీళ్ళు అభిప్రాయపడుతూ ఉంటారు. ఈ భావజాల ప్రక్రియ పద్ధతిలో ఈ విధమైన అభిప్రాయాలు అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ పద్ధతులను సామాజిక శాస్త్రవేత్తలు ఇక్కడ ఏంటి అనేక రకాల సామాజిక వాస్తవం మధ్య నెలకొల్పిన సామాజిక వాస్తవాలను ఆవిష్కరిస్తూ ఉంటారు. దైనందిక జీవితానికి ప్రత్యక్షంగా సన్నిహితంగా పరిశీలించడం ద్వారానే సామాజిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి వీలవుతుందనేది దృగ్విషయవాదులు మనకి చెప్తూ ఉంటారు అన్నమాట. ఈ అలా వాస్తవాన్ని తెలుసుకోవడానికి అనేక ఇతర మార్గాలు కూడా ఉంటూ ఉంటాయన్నమాట. అయితే పరిశీలన ద్వారానే వాస్తవాలతో ముఖాముఖి పరిచయం ఏర్పరచుకునే వీలవుతూ ఉంటుంది. ఈ వాస్తవాలను ఎలా తెలుసుకుంటాము? ముఖాముఖిగా అంటే రీసెర్చర్ మనకి ఇంటర్వ్యూ మెథడ్ ఆధారంగా ఆ వ్యక్తులతో పరస్పర చర్యలు జరిపినప్పుడే ఈ యొక్క యథార్థతలు మనకి తెలుస్తూ ఉంటాయనేది ఈ యొక్క మెథడ్లో మనకు తెలుస్తూ ఉంటాయి. సామాజిక ప్రపంచము సామాజికులు నిర్ధారించిందే కాబట్టి ఆ సమాజంలోని వివిధ వర్గాల ప్రజల దృష్టితో ముడిపడి ఉంటాయనేది దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనేది సామాజిక శాస్త్రవేత్తల యొక్క భావనగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఒక అపరిష్కృత సమస్యగానే మిగిలిపోతుంది. లేకపోతే ఏంటి, సామాజిక పరిశోధకులు దాన్ని ముఖాముఖి అంటే యథార్థతను గ్రహించకపోతే ఇది ఒక అపరిష్కృత పరిశోధనగానే మిగిలిపోతూ ఉంటుంది అనేది చెప్పుకోవాలన్నమాట. యథార్థ పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తున్న పరిశీలకుడి సొంత దృష్టిలో చూడటము అనివార్యంగా మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన పద్ధతుల ద్వారానే మనము నూతన దృక్పథము పరిశోధన పద్ధతుల్ని ఏర్పరచుకోగలుగుతాము. అట్లా కాకపోయినట్లయితే పరిశోధన పద్ధతుల్లో యథార్థత అనేది మనకి గోచరించదు అనేది మనకి తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూడండి, అనేక రకాల పద్ధతుల ద్వారా యథార్థతను గుర్తించాలి అనేది మనం చెప్తూ ఉంటాము.
ఈ యొక్క యథార్థత అంటే ఈ యొక్క సిద్ధాంతము పరిశోధన అనేది ఈ యొక్క నూతన అవగాహన ఏర్పరచుకోవడానికి అనేక రకాల ప్రక్రియ పద్ధతుల ద్వారా మనం తెలుసుకుంటాము అనేది ఈ యొక్క సామాజిక విశ్లేషకుల యొక్క సామాజిక శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయంగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇది ఈ సిద్ధాంతపరంగా ఇంపార్టెన్స్ రోల్ ఉంది. ఈ సిద్ధాంతాలు అనేవి ఈ యొక్క పరిశోధనా పద్ధతులకు ఒక మూల స్తంభాలుగా ఉంటాయి. మనం తీసుకున్న యొక్క సిద్ధాంతం మీద ఆధారపడి మనకి రియలబిలిటీ అంటే యథార్థమైన పరిశోధన యథార్థత అనేది మనం తెలుసుకోగలుగుతాం. మనం ఎంచుకున్న సిద్ధాంతం అనేది ఇక్కడ ప్రముఖ పాత్ర వహిస్తుంది. సిద్ధాంతం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. సిద్ధాంతంలో ఎటువంటి లోపాలున్నా ఈ పరిశోధన ప్రక్రియ పద్ధతుల్లో అనేక రకాల మార్పులు చేర్పులు జరుగుతాయి. ఎలా జరుగుతాయి? యథార్థత అనేది మనం కనుగొనలేకపోవచ్చు. ఈ పరిశోధనలో యథార్థత కనుగొనలేకపోవచ్చు. కాబట్టి మనం సిద్ధాంతం మీద ఆధారపడి సిద్ధాంతం యొక్క మార్గంలోనే పనిచినట్లయితే ఈ యొక్క రీసెర్చర్ అంటే పరిశోధకుడు తన సిద్ధాంత ప్రక్రియ పద్ధతుల్ని సఫలీకృతం కాగలుగుతాడనేది మనం చెప్పుకోవచ్చు. అందుకని ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? సిద్ధాంత ప్రక్రియ పద్ధతులనే మనం మొట్టమొదటి చూస్ చేసుకోవాలి. ఏ సిద్ధాంత పరంగా మనం పరిశోధన ప్రారంభించాలి, ఏ సిద్ధాంత పరంగా మనం ముందుకు వెళ్ళాలనేది మనం తీసుకున్న నిర్ణయం. అంటే సిద్ధాంతాన్ని మనం థియరీని మనం బేస్ చేసుకొని ముందుకు వెళుతూ ఉంటాం. పూర్వ సామాజిక శాస్త్రవేత్తల యొక్క సిద్ధాంత ప్రక్రియా పద్ధతులను అవగాహన చేసుకోవాలి. వారి యొక్క మార్గాలను అవగాహన చేసుకోవాలి. వాళ్ళ యొక్క స్థితిగతుల్ని అప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా మనం పరిగణలోకి తీసుకొని ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న తర్వాతే పరిశోధకుడు తన పరిశోధన ప్రక్రియా పద్ధతుల్ని మనం ప్రారంభించాలనేది ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. సిద్ధాంతం మనకు అన్బ్యాలెన్స్డ్ అంటే సిద్ధాంతం ఒక పద్ధతి ప్రకారం కనుక లేనట్లయితే ఈ పరిశోధకుడు చేసిన పరిశోధన అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది. మన యొక్క యథార్థత అనేది అంటే పరిశోధన ఫలితం అనేది యథార్థత అనేది నిష్పక్షపాతంగా ఉండదు, అంటే ప్రయోజనకారిగా ఉండదు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. కాబట్టి ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రీసెర్చ్ లో ఈ థియరీ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క థియరీల మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి? డాటా కలెక్షన్. అంటే ఎటువంటి సమాజాన్ని ఎంచుకోవాలి, ఎవరి యొక్క సామాజిక మూలాలను మనం గ్రహించాలి, డాటా కలెక్షన్ మనకు లభ్యమవుతూ ఉంటుందా, అనుకూలంగా ఉంటుందా, ఈ యొక్క పరిశోధనకి ఒక నిర్దిష్టమైన మార్గాన్ని చూపగలుగుతుందా అనేది ఈ డాటా కలెక్షన్ అనేది ఉండాలనే చెప్తుంటాము. మనం ఎంచుకున్న కాన్సెప్ట్స్ కానీ వేరియబుల్స్ కానీ తీసుకునే యొక్క పట్టికలు కానీ అనుకూలంగా ఉండాలి. దేనికి అనుకూలంగా ఉండాలి? పరిశోధనకి అనుకూలంగా ఉండాలి. ముందు ఏర్పరిచిన సామాజిక పరిశోధనకు యొక్క మార్గం పరమైన థియరిటికల్ నాలెడ్జ్ని పరిశోధకుడు కూలంకషంగా అవగాహన చేసుకోవాలి. అట్లా అవగాహన చేసుకున్నట్లయితే పరిశోధన ప్రక్రియ పద్ధతిని తెలుసుకోగలుగుతాడు, ముందుకు వెళ్ళగలుగుతాడు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనమాట. థియరీస్ లో మనం ఏంటి ఇక్కడ డిడక్టివ్ అండ్ ఇండైరెక్టివ్ ఈ ప్రక్రియా పద్ధతులు అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అనేది మనం చెప్పుకున్నాము. ఇక్కడ చూడండి, డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ ప్రాసెస్ మీద ఆధారపడి ఈ యొక్క యథార్థత అనేది మనకి తప్పనిసరిగా గోచరిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటి అనేక రకాల పద్ధతుల ద్వారా మనం యొక్క థియరిటికల్ మీనింగ్ అనేది మనము ఇక్కడ ఏర్పరచుకోగలుగుతాం అనేది మనము ఇక్కడ తెలుసుకోగలుగుతూ ఉంటాము. ఈ యొక్క పద్ధతుల వల్ల మనము సిద్ధాంతవేత్త అంటే ఎవరు? ఇక్కడ పరిశోధకుడే. ఈ పరిశోధకుడు అనేక రకాల మార్గాలను మనం ఇక్కడ ఏర్పరచుకోగలుగుతాడు. అందుకని మనం ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాము? సిద్ధాంతమే బేస్ చేసుకోవాలి. సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని సిద్ధాంత అవగాహన ప్రక్రియ పద్ధతులు కనుక ఈ యొక్క పరిశోధకుడు అవగాహన చేసుకున్నట్లయితే ఆ దృక్పథము అనేది యథార్థత అనేది సామాజిక ఉపయుక్తంగా ఉంటుంది. అంటే ఏది సామాజిక ఉపయుక్తంగా ఏంటంటే పరిశోధన ఫలితం అనేది మనకి సామాజిక ఉపయుక్తంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధమైన ప్రక్రియా పద్ధతులను సిద్ధాంతపరంగా మనం ఏర్పరచుకొని ఈ యొక్క థియరిటికల్ నాలెడ్జ్ సిద్ధాంతాలను మనం టేకప్ చేసుకోవాలి. అంటే అనేక రకాల సామాజిక శాస్త్రవేత్తలు అనేక రకాల సిద్ధాంతాలను ఏర్పరచబెట్టి ఉన్నారు. ఆ ఏర్పరచబడిన విధాన్ని సిద్ధాంతాలను చేర్పులు మార్పులు చేసుకుంటాం. ఎందుకు చేర్పులు మార్పులు చేసుకుంటాము? సామాజిక అనుగుణంగా, అంటే సమాజము నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది, గతిశీలత ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడున్న సమస్య రేపటికి వేరొక విధంగా ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. అనేక సమస్యలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే సమస్య పాత రోజుల్లో ఉన్నట్లు రోజు రోజుకి ఒక సమస్య మారుతూ ఉంటుంది. ఆ సమస్య రూపకల్పన మారుతూ ఉంటుంది అనమాట. అప్పుడు రూపకల్పన మారుతూ ఉన్నప్పుడే సిద్ధాంత పరంగా కూడా మనం అనేక చేంజెస్ చేసుకోవాలి కదా.
అంటే మూల సిద్ధాంతాన్ని తీసుకుంటూ సామాజిక సమస్యల యొక్క నిగూఢమైన అర్థాన్ని మనం గ్రహించి ఆటోమేటిక్గా ఆ సమస్య నివృత్తికి ఈ యొక్క పరిశోధకుడు నిరంతరము ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. ఏంటి సిద్ధాంతపరమైన బేస్ చేసుకోవాలి. సిద్ధాంత భావాన్ని పరిశోధకుడు అనుగ్రహించాలి. గ్రహించిన తర్వాత అటువంటి రూపకల్పన నూతన భావజాలాన్ని ఏర్పడించుకొని నూతన సిద్ధాంత ప్రక్రియ పద్ధతులను మనం మెరుగుపరుచుకుంటూ పరిశోధకుడు ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క సమాజంలో ఉన్న సమస్య ప్రక్రియ పద్ధతులను నిర్మూలించడానికి ఈ యొక్క రీసెర్చ్ మెథడ్ లో మనకి యథార్థతని సమాజానికి అందించడానికి వీలవుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. కాబట్టి పరిశోధకుడు థియరీని అంటే సిద్ధాంతాన్ని తీసుకొని నూతన డిజైన్ చేసుకోవాలి, రీసెర్చ్ డిజైన్ చేసుకొని సమస్య ప్రక్రియ పద్ధతిని మనం మెరుగుపరచడానికి నిరంతరము ఏర్పరచుకోవాలనేది మనం ఈ యొక్క రీసెర్చ్ అండ్ థియరిటికల్ ఈ యొక్క యూనిట్ లో మనం తెలుసుకున్నాం అనేది చెప్పుకుంటున్నాం.